నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? రోజు మిమ్మల్ని పలకరిస్తున్నాను. అందరూ మంచిగా చక్కగా నా వీడియోను మీకు నచ్చిన విధంగా ఆదరిస్తున్నారు. అందరికీ నచ్చేటట్టుగానే నేను వీడియోలు కూడా చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు తెలిసిన విధంగా మా పూర్వీకులు అంటే మా తాతగారు ఆయుర్వేద పరంగా ఇలాంటివి నేను అన్నీ దృష్టిలో పెట్టుకొని కొంత యోగా గురించి కానీ కొద్దిగా మోటివేషన్ గురించి కానీ వీడియోలు చేసి మీకు అందుబాటులో ఇస్తున్నాను. అంటే మీరు మీ శరీర ఆకృతి మీ శరీరం ఆరోగ్యం కోసము మనం ఎంత కష్టపడ్డా ఎంత సంపాదించుకున్నా ఆరోగ్యం బాగుంటేనే కదా. డబ్బులు ఖర్చు పెట్టవచ్చు, మెడికల్ షాప్లకు మెడిసిన్ కోసం ఖర్చు పెట్టవచ్చు, హాస్పిటల్ కోసం ఖర్చు పెట్టవచ్చు. మనం దేనికి ఖర్చు పెట్టినా మన ఆరోగ్యం గురించి. కానీ ముందు జాగ్రత్తగా కొద్దిగా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఉపయోగాలు ఉంటాయని నేను వీడియోలు నేను స్వయంగా ఎక్సర్సైజులు యోగా మెడిటేషన్ చేస్తూ కొన్ని విషయాలు మోటివేషన్ విషయాలు కూడా కొన్ని చెప్తూ ఉంటాను. ఎందుకంటే ముందు జాగ్రత్త, అంతేగాని ఇంకేమీ ఉండదు. ముందు జాగ్రత్త గురించి ఆరోగ్యం గురించి పెద్ద వయసు వారైతే ఇంకా ఎంతో ఇబ్బందులు పడుతుంటారు కదా. అయితే ఇలాంటివి వీడియోలు నేను తరచూ వీడియో రూపకంగా నేను ఎక్సర్సైజులు చేసి కానీ ఆ తర్వాత మీకు కొన్ని ఆహార నియమాల గురించి ఇవన్నీ మనము ప్రతిరోజు ఏ పద్ధతిగా ఉండాలి, ఎంత కష్టం చేసినా కూడా మళ్ళీ శరీరాని కోసము కొద్దిగా రెస్ట్ కానీ ఆరోగ్య పరంగా నియమాలు కానీ మంచి ఫుడ్ కానీ మన శరీరానికి ఏది వంట పడుతుందో ఏది అరుగుదల ఎక్కువ ఉంటుందో ఆ ఫుడ్ తీసుకోవడము ఇలాంటివన్నీ నేను చిన్న చిన్న చిట్కాలైనా కూడా మీకు అందుబాటులో ఉండి రూపాయి ఖర్చు లేకుండా మంచి విధానాలైతే మంచి విషయాలైతే మీకు అందిస్తున్నాను. అలాగే నా వీడియోలు నచ్చిన వారు నాకు మంచి బాగానే సపోర్ట్ చేస్తున్నారు. అంటే నేను వీడియోలు చేసి ఏదో మెప్పు పొందాలనేం కాదండి. నాకు తెలిసిన విధంగా కొన్ని ఇన్ఫర్మేషన్లు కొన్ని తెలిసినా తెలియకున్నా కొందరికి ఉపయోగపడతాయని నేను ఏ రూపకంగా అయినా వీడియోలు పెడుతున్నాను. అంతేగాని వేరే విధంగా అయితే ఏమీ ఉండదండి. నా స్వయంగా నా ఆలోచన ప్రకారం నేను నేర్చుకున్న విధానము యోగాలు దాన్ని బట్టి మీకు వీడియోలు ప్రతిరోజు పెడుతూ ఉన్నాను. మీరు కూడా మీ ఆరోగ్యం గురించి మీరు ఒక పద్ధతి రూపకంగా మీరు ఎక్సర్సైజులు ప్రాణాయామం ఏం చెప్పాలండి, ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిందంటే ఇంకా మనం రిటైర్డ్ అయినట్టే కదా. ఆ రిటైర్డ్ అయిన సమయంలో ఇంకా ముందు ఇంకా సగం జీవితం ఉంటుంది. 100 సంవత్సరాలు అంటారు కదా. ఆ 100 సంవత్సరాలకు రీచ్ కావాలంటే ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం నియమాలు పద్ధతులు మన శరీరము ఏ రకంగా ఉంచుకోవాలి, మన శరీరాన్ని తప్పుదో పట్టకుండా అనారోగ్యం పాలు కాకుండా ఎక్కడ ఏ బోన్స్ బ్రేక్ కాకుండా చూడండి కాళ్ళు మనకు 2 కాళ్ళు పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము, నడవగలుగుతాము. ఏదైనా మన పనులు మనం సొంతంగా చేసుకోవడానికి వీలుంటుంది. ఇంకొకరిపైన ఆధారపడకుండా. ఇంకొకరిపైన ఆధారపడము అంటే వాళ్ళు కూడా ఖాళీగా ఉండరు కదా. వాళ్ళు పిల్లలు అనేవాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళ జాబులు వాళ్ళ కష్టార్జితము వాళ్ళ సంపాదన వాళ్ళ వరకు ఉంటుంది. వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఇవన్నీ వాళ్ళ పనులు వాళ్ళకు ఇబ్బందులుగానే ఉంటాయి. కానీ మనలాంటి వాళ్ళు ఒక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా నా పని అయిపోయిందిలే, ఇంకా నేను మూల కూర్చుంటాను అని కూర్చుంటే పర్వాలేదు, రెస్ట్ తీసుకుంటే పర్వాలేదు. రెస్ట్ కోసమే కదా జాబులు అనేది రిటైర్మెంట్ టైం ఇచ్చింది. అలాగని రెస్ట్ మొదలు పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా మనము
కొద్దిగా మానసికంగా అనారోగ్యంగా ఏ పని లేకుండా ఏ మనకు ఏదైనా కూడా కొద్దిగా రిలీఫ్గా ఉంటే బాగుంటుంది. అలాంటప్పుడు మనం కొద్దిగా పార్కులకు వెళ్ళి వాకింగ్లు చేయడము దగ్గరలో ఉంటే, లేదా మీకు నచ్చిన చోట వెళ్ళి వాకింగ్లు చేయడము ఒక అరగంట సేపు కానీ గంట సేపు కానీ అలా టైంపాస్గా వెళ్ళి వాకింగ్లు చేయడం వల్ల కొద్దిగా ఆరోగ్యము, కాళ్ళు చేతులు తొందరగా మూలపడకుండా మన పని మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఆరోగ్య నియమాలు కూడా మనకు ఈ టైము వచ్చిన తర్వాత అరుగుదల చాలా తక్కువ ఉంటుంది, అందులో బ్లడ్ కూడా తక్కువ ఉంటుంది, బోన్స్ కూడా చాలా వీక్గా అయిపోతాయి. ఎందుకంటే ఆ వయసు వచ్చిన తర్వాత ఆ బోన్స్ పని కూడా రిటైర్డే కదా. కాబట్టి మన శరీరంలో ప్రతి అవయవము కాపాడుకునే బాధ్యత ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంటుంది. ఆ రిపేర్ అయ్యేదాన్లను రిపేర్ కానివ్వకుండా మంచి ఇలాంటి మార్గాలు మనం ఎంచుకున్నప్పుడు మనము ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము. మీకేమనిపించిందో, మీరు ఏం చేస్తున్నారో రిటైర్డ్ అయిన తర్వాత కామెంట్ పెట్టండి. ఇదేనండి ఈనాటి వీడియో. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.